అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి దొండకాయ ముక్కలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి దొండకాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు ఎంతైతే తినగలరో అంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కారము, ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి. అంతేనండి, రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.